నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అందరినీ భయపెట్టి బాధపడేట్టు చేసి కర్మ అనుభవించే శని భగవాన్ యొక్క సంచారం కుంభరాశిలో రుజుమార్గంలో ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, శని భగవానుడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు. అంటే 30 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈయన మధ్య మధ్య వక్రత్వం చెందినప్పుడు వెనక రాశి ఫలితాలు కూడా ఇస్తుంటాడు. నవంబర్ 15 దాకా ఆల్మోస్ట్ 4.5 నెలల నుంచి ఆయన వక్రత్వంలో ఉన్నాడు. అంటే వక్రత్వంలో ఉండి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మన నవంబర్ 15వ తారీఖు నుంచి ఆయన వక్రత్వాన్ని వీడాడు. ఇప్పుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ కుంభరాశి అన్నది మూల త్రికోణ రాశి శని భగవానుడికి, అలాగే స్వక్షేత్రం కూడాను. శని మకర కుంభరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. అంటే మన రాశి చక్రంలో జోడియాక్ సైన్లో దశమ లాభాధిపతులు అన్నమాట. ఈ లాభాధిపతి రెండింటికి కూడా ఈయన ఆధిపత్యం వహిస్తాడు. అలాగే శని భగవాన్ నక్షత్రాలు 3 ఉంటాయి. వాటి ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తుంటాడు. పుష్యమి నక్షత్రం, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం. శని కర్మకారకుడు. అంటే మనం గతంలో చేసిన కర్మలకి ఫలితాలని ఈయన ట్రాన్సిట్ సమయంలో మనకి ఇస్తూ ఉంటాడు. ఎవరికైనా శని దశ జరిగినా, శని అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి కానీ, ఇవి కూడా ఆ సమయంలో కుంభరాశిలో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు కూడా వీటి ఫలితాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని రాసుల వారికి ఇలా సంచారం చేసేటప్పుడు సహజంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, దీని వలన కూడా ఫలితాలు కొన్ని రాసులు యోగిస్తాయి. కొన్ని రాసులకి విపరీతమైన ఫలితాలు కూడా ఇచ్చే పరిస్థితి శని భగవానుడు కలుగజేస్తాడు. అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి శని మనకి కర్మకు సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలా ఫలితాలు కనుక చూసినప్పుడు మనకి శని రుజుమార్గంలో సంచరించే కుంభరాశిలో సంచరించేటప్పుడు శతభిష 4వ పాదంలో సంచరించడం మొదలెడుతున్నాడు 15వ తారీఖు రాత్రి నుంచి. అప్పుడు ఈయన ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు? శని కారకత్వాలు ఏంటని చూసినప్పుడు ఏ విషయాల మీద ఎక్కువ ప్రభావం ఇస్తాడంటే, శని ఆరోగ్య అంటే ఆయుష్ కారకుడు. నేను ఆయుష్ అంటే ముందు ఆయుష్ ఉంటేనే కదా! కాబట్టి ఆయుష్ కారకుడు, రోగకారకుడు, కర్మకారకుడు, మందత్వం అంటే మందుడు, నెమ్మదిగా ఫలితాలు ఇచ్చేవాడు అని కూడా మనం శని భగవాన్ చెప్పుకుంటూ ఉంటాం. ఈ శని భగవానుడి సంచారం వలన ఎవరికి యోగిస్తుంది? కొన్ని రాసులకి అదృష్టం పడుతుంది. కొన్ని రాసుల వారికి నష్టాన్ని కూడా కలగజేసే స్థితి కూడా కలిగిస్తుంది. ఏ రాసులు ఉన్నాయి అని చూసినప్పుడు మనకు ఈ వీడియోలో కనుక మనం ముఖ్యంగా తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి వారికి శని ఎలా ఇస్తున్నాడు? ఈ వక్రత్వం వీడిన శని ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని తెలుసుకున్నాం. అలాగే శని దశలో మనకి సహజంగా ఈ కుంభరాశిలో ఈయన సంచారం 29/3/2025 దాకా ఉంటుంది. ఈ ఆల్మోస్ట్ 5 నెలల కాలంలో ఈయన ఫలితాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఈయనకి 3 విశేషమైన దృష్టిలు ఉంటాయి. మూడవ దృష్టి అంటే కుంభరాశి నుంచి మూడవ దృష్టి అంటే మేషరాశి మీద ఈయన ఉంటుంది. అలాగే సప్తమ దృష్టి సింహరాశి మీద ఉంటుంది. అలాగే దశమ దృష్టి వృశ్చిక రాశి మీద ఉంటుంది. ఇవి కూడా మనం తీసుకోవాలి ఫలితాలు తీసుకునేటప్పుడు. మిగిలిన గోచారం కూడా సపోర్ట్ చేసిన దాని ప్రకారం ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా అవి ఎలా ఉన్నాయి, దాని ప్రకారం కూడా ఫలితాలు చిన్న మార్పులు వస్తుంటాయి. కానీ కూడా దశ జరిగే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా ఇంకెక్కువ ఫలితాలు ఇస్తారు ట్రాన్సిట్లో ఉన్నప్పుడు. అలా ఇచ్చే సమయంలో మనకి తులారాశి వారికి ఎలా ఉండబోతోంది అని మనం చూద్దాం. తులారాశి. తులారాశి అంటేనే మనందరికీ తెలుసు, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారు. రాశ్యాధిపతి శుక్రుడు. సహజంగా శనికి తులారాశికి శుక్రుడికి మిత్రుడే. మరియు తులారాశిలో శని ఉచ్చత్వం కూడా పొందుతాడు. ఈ తులారాశి వారికి శని భగవానుడు ఆధిపత్యం ఏమొచ్చింది మనకి? చతుర్థ పంచమాధిపతి అయ్యాడు. పంచమాధిపతి అంటే పంచమ స్థానంలో ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానం అంటే ఏంటి? క్రియేటివిటీ, మన తాత ముత్తాతలకు సంబంధించిన విషయాలు, సంతానం, మొదటి సంతాన సంబంధమైన విషయాలు, వీటి మీద ప్రేమ వ్యవహారాలు, ముఖ్యంగా విదేశీ సంబంధమైన వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా ఈయన ఎక్కువ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఈయన దృష్టి 3వ సప్తమ భావం మీద ఉంది మనకి. అలాగే భాగ్యస్థానం, భాగ్యస్థానం,
తులారాశికి దశమ స్థానం, లాభస్థానం మీద 10వ దృష్టి ఉండటం. దీనివల్ల ఈ సప్తమ దృష్టి కూడా ఉంది. ద్వితీయ స్థానం మీద కూడా ఈయన దృష్టి ఉంది. కాబట్టి ఈ విషయాల మీద ఎక్కువగా ఈ ట్రాన్సిట్ సమయంలో ఇవి ఎక్కువగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి. పంచమ స్థానం. సహజంగా పంచమ స్థానంలో తులారాశికి శని భగవానుడు మిత్రుడైనప్పటికీ కూడా సంతాన సంబంధమైన విషయాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంచెం సంతాన సంబంధమైన విషయాలు ఏమన్నా ఉంటే అవి కొంచెం నిదానంగా అవ్వటం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఈ రవి ఈ చతుర్థ భావం అంటే మనకేంటి తల్లికి సంబంధించిన విషయాలు, ఆస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన ప్రాథమిక విద్య, వీటికి సంబంధమైన విషయాల్లో చిన్నపాటి అనుకూలతలుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిన్నపాటి మనస్క్లేశాలు కూడా ఉండే అవకాశం ఉంది. మనోవిచారం కూడా ఎక్కువుంటాయి. అలాగే స్థిరమైన ఆలోచనలు లేకపోవడం ఈ సమయంలో మన బుద్ధి, ఆస్తి నష్టం ఒకవేళ అమ్మడానికెళ్తే కొంచెం ఆస్తి నష్టం జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో కొంచెం స్వల్ప ఇబ్బందులుండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సున్నాయి. ముఖ్యంగా మీరేంటంటే మీ శ్రమకు తగిన ఫలితం కొంచెం కష్టపడాల్సొస్తుంది. ఈ సమయంలో కొంచెం శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఉద్యోగ విషయాల్లో గూడా సహజంగా ఆదాయం సంబంధమైన ఆదాయాలు రావటం మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న విషయాలు కొంచెం నిదానంగా రావటం. ప్రేమ వ్యవహారాలు కొంచెం నిదానంగా ఫలించడం లాంటివి గూడా అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పనిలో కొత్త అంటే కొత్త కొత్త వర్కులు క్రియేటివిటీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త పనులు రావడం. తర్వాత అకాడమిక్ సంబంధించిన విషయాల్లో వారి విషయాల్లో గూడా మంచి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఉంది. ఆకస్మిక ధనలాభం గూడా కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు గూడా మనకి తులారాశి వారికి మొత్తం మీద చూసినప్పుడు ఈ సమయం తులారాశి వారికి కొంచెం సామాన్యంగా ఇష్టపడిన ఉందని చెప్పలేం గానీ శని మిత్రుడు ఇస్తాడు. ఈ వ్యక్తి ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు, తల్లి ఆరోగ్య విషయం, ఆస్తి స్థిరాస్తికి సంబంధమైన విషయాలు, ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలు, సంతాన సంబంధమైన విషయాలు, ప్రేమ వ్యవహారం. వీటి మీద మనకి ఎక్కువగా ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటిల్లో మనకి ఈ ఫలితాలు అనుకూల ఫలితాలు రావాలంటే గనక మీరు ప్రతిరోజు గూడా శని సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవటం. ఇప్పుడు నీలాంజన సమాభాసం అన్న నవగ్రహ స్తోత్రాల్లో స్తోత్రాన్ని 19 సార్లు తక్కువగా చదవటం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం. శనివారం నాడు కుదిరితే గనక మీరు లక్ష్మీ ఆలయం సందర్శించడం, శివుడికి అభిషేకం చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక రాశి వృశ్చిక రాశిని చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూసినప్పుడు వృశ్చిక రాశి మనకి అధిపతి మనకి ఎవరంటే విశాఖ 4 పాదంలో జన్మించిన వారు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. రాశ్యాధిపతి కుజుడు. ఈ సమయంలో రాశ్యాధిపతి కుజుడు మనకి కర్కాటక రాశిలోకి ఎక్కువగా సంచారం చేస్తాడు. మధ్యలో కొంతకాలం అత్యారంతో వక్రించి మిథున రాశికి వెళ్ళినా కూడా మళ్ళీ ఎక్కువ కర్కాటక రాశిలోనే సంచారం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు తృతీయ చతుర్థాధిపతి అయ్యాడు. ఇప్పుడు చతుర్థ భావంలో వక్రత్వం వీడి రుజుమార్గంలో సంచారం చేస్తాడు. అంటే మన చతుర్థ భావం అంటే వాహనాలకు సంబంధించిన విషయాలు, తల్లి ఆరోగ్య సంబంధించిన విషయాలు, ఇంట్లో గృహం, సుఖస్థానం, లేకపోతే కుటుంబ సంబంధమైన విషయాలు. వీటన్నిటి మీద ఎక్కువగా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగ సంబంధమైన విషయాలు. 3వ దృష్టి 6వ భావం మీద ఉంది. 6వ భావం మీద ఉండటం వల్ల ఉద్యోగ సంబంధమైన కర్మకు సంబంధించిన రుణాలు, రోగాలు, శత్రు సంబంధమైన విషయాల మీద ఎక్కువగా ఫలితాలుంటాయి. అలాగే అష్టమ స్థానం. దశమ స్థానం మీద కూడా సప్తమ దృష్టి ఎక్కువ కనిపిస్తోంది మీకు. అలాగే రాశి మీద కూడా దశమ దృష్టి ఉంది. అంటే ఇటువంటి ఫలితాలు ఇవ్వడం వలన ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొంచెం శని కారణంగా స్వల్ప ప్రతికూల ఫలితాలు కూడా కొన్ని ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని దోషం ఎక్కువగా కనిపిస్తోంది. అర్ధాష్టమ శని దోషం వలన ఏంటంటే కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితాలు కొంచెం కష్టపడితే గాని ఎక్కువ రావు. అలాగే శరీరంలో వాత సంబంధమైన సమస్యలు కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బంధుమిత్రులతో చిన్నపాటి గృహంలో అపార్థాలు, కలహాలు రావడం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ కూడా మనం చాలా మటుకు జాగ్రత్త వహించాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏంటంటే, ఆస్తికి సంబంధించిన స్థిరాస్తులు కొనేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి మీరు. వాటి మీద ఏమన్నా ఫలితాలు జాగ్రత్తగా చూసుకోకుండా రుణాలు చేసేటప్పుడు వీటన్నిటికి కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే అనవసరంగా ఇల్లు కొనటం కోసం అప్పు జేసుకోవటం. ఇలాంటివన్నీ గూడా మనకి ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంటే స్వస్థానం నుంచి వెళ్ళటం, దూరంగా వెళ్ళే అవకాశం గాని, అదే విద్యార్థులకి కొంచెం చిన్నపాటి ఆటంకాలు నెమ్మదిగా ఫలితాలు రావటం, దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులుండటం, ఇలాంటివన్నీ గూడా ఉంటాయి గాబట్టి, ఇక్కడ కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళు గూడా సరిగ్గా చూసుకొని మీకు జరుగుతున్న దశ చూసుకొని ఆల్రెడీ సీరియస్ అయిపోయింటే అంత ప్రభావం ఉండదు గానీ, లేకపోతే గనక ఈ శని అంతర్దశలు గాని, భుక్తులు గాని వచ్చినప్పుడు కొంచెం మనం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో వల్ల కూడా చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు రావటానికి కూడా అవకాశం ఎక్కువగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏంటంటే వృత్తి ఉద్యోగాలు శ్రమ అధికంగా ఉండాలి. శ్రమకు తగ్గ ఫలితాలు మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు శ్రమ ఎక్కువగా కనపడుతున్నారు. ఈ ఈ విషయాలు వీరి అనుకూల ప్రచారం పెరగాలంటే గనక, మీరు కంపల్సరీగా ప్రతిరోజు గూడా ఆహ్, స్ స్ శనికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం. ఓం శనీశ్వరాయ నమః గాని, శివ పంచాక్షరి మంత్రాన్ని గాని, వీలైన సార్లు చదవటం వల్ల చాలా మటుకు మనశ్శాంతి లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే శనివారం నాడు నువ్వులు దానం చేయడం, శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవటం, ఇలాంటివన్నీ గూడా మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయటం. నడక అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ఇక్కడ మనం నడకటం, ఎక్కువ వాకింగ్ చేయటం, దానివల్ల గూడా చాలా మటుకు ఈ సంవత్సరం అంతా గూడా మనం ఈ ఎండింగ్ దాకా అంటే ఈయన ఫలితాలు 29/3/20 దాకా ఉంటాయి. తర్వాత ఆయన సంచారం మీన రాశిలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు రుణ రోగాలు, చిన్న బాధలు లేకుండా ఎక్కువ అప్పులు చేయకుండా వీలైనంత వరకు తెలుసుకొని అవసరమైతే తప్ప చేయకుండా ఉండండి. విద్యార్థులు కూడా కొంచెం వాళ్ళని చదువుకునే సమయాన్ని కొంచెం పెంచుకోవాల్సి అవసరం ఉంటుంది. అప్పుడే వాళ్ళకి అవకాశం ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు లాంటివి ఏమైనా వెళ్ళాల్సొచ్చినప్పుడు వీలైనంత వరకు వాయిదా వేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చక్కగా వెళ్ళండి. ఆరోగ్య సంబంధమైన విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద చూస్తే సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మంచి ఫలితాలు పొందడం కోసం చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి. మంచి ఫలితాలు పొందండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి అంటేనే మూలా నక్షత్రంలో జన్మించిన వారు 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వాషాఢ 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి. రాశ్యాధిపతి గురువు. రాశ్యాధిపతి గురువు మనకి వీళ్ళకి తృతీయాధిపతి అయ్యాడు. శని భగవానుడు ధనుస్సు రాశి వారికి ధనాధిపతి అయ్యాడు. కుటుంబ స్థానానికి అధిపతి, తృతీయాధిపతి. తృతీయ భావం అంటేనే మనకి కనిష్ట సోదరులు, మన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు, మన చుట్టుపక్కల సమాజం, కమ్యూనికేషన్స్ ఈ విషయాల మీద ఎక్కువగా ఈయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే పంచమ స్థానం మీద దృష్టి ఉండటం, అలాగే భాగ్యస్థానం మీద గూడా శని భగవానుడి దృష్టి ఉండటం, వ్యయస్థానం మీద గూడా శని దృష్టి ఉండటం వలన ఈ విషయాల్లో విదేశ సంబంధమైన వ్యవహారాలు గాని, తండ్రికి సంబంధించిన విషయాలు వీటిల్లో గూడా కొంచెంపాటి మనకి ఫలితాలుంటానికి కూడా ఈ ధనుసు రాశి వారికి కుంభరాశిలో రుజుమార్గంలో సంచరించే సమయంలో సహజంగా ఏముంటదంటే, మీకు శుభ ఫలితాలే చాలా మటుకు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పదవీ లాభ సూచనలుంటాయి. ఎవరైనా ప్రమోషన్ వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఉంటుంది. ధనలాభ సూచన ఉంది. సేవకుల వలన గూడా మంచి అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ సమయంలో చక్కగా మీకు అనుకుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగంలో గూడా అనుకూలమైన మార్పులు రావడానికి గూడా అవకాశం ఎక్కువగా ఉంది. కొంత చిన్న పీరియడ్, షార్ట్ పీరియడ్‌కి దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువుల్లో గూడా మీ చుట్టుపక్కల బంధువుల్లో మీకు గౌరవం పెరుగుతుందని చెప్పవచ్చు. సహజంగా ఈ సమయంలో మీరేంటంటే కొత్త విషయాల వైపు ఎక్కువ కొనుగోలు వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. కొత్త పనుల్లో ఎక్కువగా నిమగ్నం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. పెండింగ్ పనులేమైనా ఉంటే పూర్తవుతాయి. అలాగే క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో గూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద తృతీయాధిపతి అయిన శని తృతీయ భావంలో సంచారం మనకి దీనివల్ల ఏంటంటే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలుంటాయి. బుద్ధి బలం బావుంటుంది. ప్రయత్న కార్యసిద్ధి. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి ఈ సమయంలో కొంచెం ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే అవకాశం లభించే అవకాశాలు ఎక్కువున్నాయి. అలాగే ధన వృద్ధి, ధనాదాయం పెరుగుతుంది. సేవకుల వలన కూడా చక్కగా సౌఖ్యం ఉంటుంది మీకు ఈ సమయంలో. కాబట్టి ఇది చాలా మటుకు మంచి ఫలితాలిస్తుంది.
ఇక మనకి 33 2025 నుంచి ధనుసు రాశి వారికి చతుర్థ భావంలో సంచారం అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది గాబట్టి, మీరేం జేయాలంటే ఈ 4 నెలలు గూడా మంచిగా మనం ముందు చేసిన కర్మలకే ఫలితాలిస్తాడు గాబట్టి, ఇప్పుడు వీళ్ళేదో ధర్మ ప్రకారంగా మనం ఈ విషయాల మీద కాన్సంట్రేట్ చేస్తే, రాబోయే కాల శని సంచారం మీన రాశిలో చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వీరు మరింత అనుకూలమైన ఫలితాలు శని భగవాను అనుగ్రహం తప్పకుండా ఉండాలి అంటే గనక, దుర్గాదేవి ఆరాధన చక్కగా చేసుకోవటం, అలాగే మీరు ప్రతిరోజు గూడా శనికి సంబంధించిన శ్లోకాల్ని పారాయణ చేయడం, నవగ్రహ స్తోత్రాలకు సంబంధించిన శ్లోకాలను పారాయణ చేయడం, శనివారం నాడు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి సంబంధించిన అభిషేకం చేసుకోవడం గానీ, శివపంచాక్షరి మంత్రం చదవడం గానీ, ఇలాంటివి చేస్తే గనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు శని భగవానుడికి శివాలయంలో అభిషేకం చేసుకొని నువ్వులు దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతాం. ఇవండి మనకి ఈరోజు ఈ శని సంచారం రుజుమార్గంలో కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు తులారాశి, వృశ్చిక, ధనుస్సు రాశి వారికి ఈ రకమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఫలితాలు పాటించండి. మరింత ఆసక్తికర విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలుసుకోవాలి, జ్యోతిష సంబంధమైన విషయాలు, ట్రాన్సిట్ గ్రహస్థితులు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ కొత్త విషయాలు అప్పటికప్పుడు మీ దాకా అందాలంటే బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీ దాకా మేము పెట్టే స్లైడ్స్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ మీ దాకా చేరతాయి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకుందాం. మిగిలిన రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే కూడా ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.